What happened? Your mom's ra? అమ్మా ఏంటి వేషం? Hey, it's not Vesham. It's getup. Huh? Businesswoman getup. Hey, how my look? భయంకరానికి బీభత్సానికి మధ్యలో ఉందమ్మా. Hey, you mean Blockbuster? No. పాపం నాన్న నిన్ను చూసి దర్చుకున్నాడు అనుకుంటా. ఏం చేసావు అమ్మా? ఫిట్గా ఉండే మనిషి ఫిట్స్ తెప్పించావు కదమ్మా. Hubby. ఇందుమతి, నీ సౌభాగ్యానికి మంగళం పాడాలనుకుని ఈ గెటప్ వేసావా? No, hubby. మన రేంజ్ పెరిగింది కదా. Now you are a businessman. So I am businesswoman. I took come office కదా, అందుకే ఈ గెటప్. How? అంటే మాతో పాటు మీరు ఆఫీస్కి వస్తారా? Why not? నువ్విలా వస్తే అక్కడ అందరూ అవుటే. హబ్బీ, అమ్మా రేపటి నుంచి ఆఫీస్లో ఏం చేయాలో మాకే క్లారిటీ లేదు. నువ్వు కూడా వచ్చి కన్ఫ్యూజ్ చేసి మమ్మల్ని ముంచకే. నీకో దండం పెడతాను. ఓకే ఫైన్. నేను మీకు హెల్ప్ చేయాలి అనుకుంటున్నాను. మీరు నో అంటే నేను నాట్ కమ్. అమ్మయ్యా, బతికిపోయాం. హే గైస్, వన్ మాట ఐ వాంట్. ఏంటి? మీరిద్దరూ ఇలాంటి సూట్లోనే ఆఫీస్కి వెళ్ళాలి. ఊరుకోవే, అన్నయ్యే ఎప్పుడూ సూట్లో ఆఫీస్కి వెళ్ళలేదు. నేనెలా వేసుకుని వెళ్తాను? అయితే నేనే వేసుకొని ఇదే గెటప్ తో ఆఫీస్కి గోయింగ్. నానా, ఆఫీస్ స్టాఫ్ ప్రాణాల కోసమైనా మనం సూట్ వేసుకోవాలి. సరేలే, అలానే వేస్తాం. That's good. Hey guys, so now take photos for me. I post in social media. Yeah. Hey guys. Hubby, you please take photo for me. Please. నా వల్ల కాదే. నిలబడి ఫొటోస్కి ఫోజ్ ఇవ్వడమే నాకు బద్ధకం. ఇక ఫొటోస్ తీయమంటే కష్టం. Hubby, you no feel for me? అది కాదే, ఇలా ఫొటోస్ పెడితే నీకు దిష్టి తగులుతుంది. అందుకే వద్దంటున్నాను. Hey, you tell true? హే హబ్బీ, అయితే నేను అంత అందంగా ఉన్నానా? రోజు చూసే నేనే దడుచుకు చచ్చానంటే నువ్వెంత అందంగా ఉన్నావో అర్థం చేసుకో ఇందుమతి. OMG, so beauty. Hey you, you పొగిడావా తిట్టావా? హబ్బీ, అన్నయ్య చెప్ప పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు? ఏట్లేదా, ఓసారి మనలందరినీ పలకరిద్దామని మన ఊరెళ్ళొచ్చాను. అవునా? అమ్మ నన్నల్ని కలిసావా? ముందు వాళ్ళ దగ్గరికే కదా వెళ్ళాను. అమ్మ నాన్న ఎలా ఉన్నారు? నాకు ఈ మధ్య ఫోన్ చేయడం కూడా కుదరటం లేదు. అమ్మ ఆరోగ్యం బానే ఉందా? నాన్న సంగతి తెలిసిందేలే, ఆ తాగుడు మాత్రం మానడు. కానీ ఇదివరకటి కంటే నాన్న చాలా మారాడు. నేను మాట్లాడుతూనే ఉన్నాను, నువ్వేం చెప్పవేంటన్నయ్యా? ఏడు చెప్పమంటావా? ఇప్పుడు నువ్వు నన్ను అడిగిన వివరాలన్నీ వాళ్ళని అడిగాను. వాళ్ళు నాకెక్కడ సమాధానం చెప్పారు? తొందర పడిపోతుండ్రు, ఎటు పడితే వెళ్ళిపోతుండ్రు. అలాగా? అమ్మ ఎప్పుడు అలా చేయదే, ఏమై ఉంటుంది?
ఏమో నాకేటి తెలుసా, పిన్నేమో కూరగాయలు కొంటానని వెళ్ళిపోయింది. ఆ ఈరోజు మన ఊళ్ళో మార్కెట్కి వెళ్తారు కదా, అందుకే హడావిడిగా అక్కడికి వెళ్ళుంటుంది. ఇంకా నాన్నంటావా, సారా కోసం పరిగెత్తుంటాడు. హా సర్లే, నువ్వు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కునరా. నీకు ఇష్టమైన వంకాయ కూర చేస్తాను. నాన్న అందరితోటి కలిసి తింటాను కానీ సెలే నీ చిన్నప్పుడు ఫోటో ఏటి ఉందట నీ దగ్గర? ఎందుకన్నయ్యా? ఏటి లేదా, మన ఊరు వెళ్ళి అందరినీ కలిసి వచ్చినాను కదా, మన చిన్నప్పుడు రోజులు ఎలా గుర్తొచ్చినాయా? చిన్నప్పుడు నువ్వు ఎలాగున్నావో నాకు అసలు గుర్తే లేదా. గుర్తు చేసుకుందామని అడిగాను. ఎంతకీ నీ ఫోటో ఏటి ఉందా? అలాగా, ఆ, ఒక్క నిమిషం ఉండన్నయ్య. ఆ. అప్పుడెప్పుడో నా పుస్తకాల్లో దొరికితే ఫోన్లో ఫోటో తీసానన్నయ్య. ఎక్కడుందో ఏంటో. హా ఇదిగో దొరికింది చూడు. పాప ఒకేలా ఉన్నది కానీ వెనకాల ఉన్నది పిన్ని బాబేలు కాదే. ఎవరో గట్టిగా డబ్బున్నోళ్ళే. ఏటి అర్థం కావట్లేదే. మన ఊళ్ళో గంగమ్మ జాతర జరిగింది కదా, అప్పుడు తీసుకున్న ఫోటో ఇది. గుర్తుపెట్టావా నన్ను? అప్పుడు సోడ చక్కగా ఉన్నవే, హా? ఇప్పుడు కూడా సోడ చక్కగా ఉన్నావులేవే. థ్యాంక్స్ అన్నయ్య. సడన్ గా డల్లింగ్ అయిపోయాడేంటి? ఓ ఎండకు తిరిగి వచ్చాడు కదా, నీరసంగా అయిపోయి ఉంటాడు పాపం. భోంచేశాక జ్యూస్ చేసిస్తాను. హ, అమ్మ ఫోను. హలో అమ్మా. అమ్మ గంగా, ఎలా ఉన్నావు? నేను బాగున్నానమ్మా. ఇంతసేపు రంగా అన్నయ్యతో మీ గురించే మాట్లాడాను. అవునా? మ్మ్. నేనేదో హడావిడిలో ఉండి వాణ్ణి సరిగ్గా పలకరించలేదు. ఏమనుకున్నాడో ఏమో అని ఫోన్ చేశా. కొంచెం ఫీల్ అయ్యాడమ్మా. అయినా ఇంటికొచ్చిన వాణ్ణి ఏమైనా తింటావా అని కూడా అడగకపోతే ఎలా? పొరపాటైపోయింది లేవే. ఇదిగో ఇంకా ఏమైనా చెప్పాడేమో అడుగు. ఆ, ఆ. గంగా, రంగన్నయ్య ఇంకేమన్నాడు? ఆ, బస్తీ విషయాలు ఏమైనా చెప్పాడా? హా మిమ్మల్ని కలవగానే చిన్నప్పటి ఆలోచనలన్నీ గుర్తొచ్చాయంట. అందుకే నా చిన్నప్పటి ఫోటో ఉంటే చూపించమని అడిగాడు. చూపెట్టావా? ఆ, మన గంగమ్మ జాతరలో తీయించుకున్న ఫోటో ఉంది కదా, అదే చూపించా. ఏటన్నాడు? ఏటి అనలేదమ్మా, అప్పట్లాగే లక్షణంగా ఉన్నానన్నాడు.